కోడిగుడ్లు పచ్చడి చేస్తున్నాను. నూనె లేకోకుండా పచ్చడి చేస్తాను. చూడండి ఎలా చేస్తాను, మీరు కూడా చేసుకొని తిని చూడండి. నీళ్ళు, ఒక గ్లాసు నీళ్ళు పోసుకోవాలి, కాచుకోవాలి. అల్లము ఎల్లిపాయ పేస్ట్, కొద్దిగా కారం, పసుపు, ఉప్పు ఇట్లా బాగా ఇలా మూత పెట్టుకోవాలి. ఆనియన్ని కలుసుకొని పచ్చడి చేస్తే సూపర్గా ఉంటుంది. అలా కూడా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకోవాలి. ఇట్లా పొట్టు శుభ్రంగా ఒలుచుకోవాలి. ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి. మిరపకాయలు వేసుకుంటున్నా, ధనియాలు, కొత్తిమీర, కరివేపాయలు సరిపోను గడ్డలు వేసుకుంటున్నాం. చింతపండు మెరిగింది తోడుకుంటున్నాం. ఈ నూరిన పచ్చడి దీంట్లో వేసుకుంటున్నాం. కలుపుకోవాలి. ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా కోడిగుడ్లు పచ్చడి రెడీ అయింది. నూనె లేకోకుండా చేశాను. మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో చూసి చెప్పండి.